అనంతపురం జిల్లాలో రప్పా కొనసాగుతూనే ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఆయన ఫ్లెక్సీకి మూగ జీవాలను బలిచ్చి రక్తం చల్లి వేట కొడవళ్లతో ఊర్లో ఊరేగించి రఫా నరుకుతామంటూ కూడా మొన్న సోషల్ మీడియాలో ఏ విధంగా జరిగిందనేది మనం చూసాం. అదేవిధంగా ఈరోజు అనంతపురంలో గుల్జార్పేటలో మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక జెండా కట్ట, దాన్ని అక్కడ రోడ్డు వైండింగ్ కారణంగా తొలగించే పరిస్థితి అయితే వచ్చింది. అక్కడ లోకల్ కార్పొరేటర్ దీన్ని తొలగిస్తున్నామా అని చెప్పారు. చెప్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు మేమే తీసేసుకుంటాం, దీన్ని కూల్చొద్దండి, జేసీబీ పెట్టి కూల్చొద్దండి అని చెప్పినప్పటికి కూడా నూకేశారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ దిమ్మెను కూడా ఏ విధంగా డెమాలిష్ చేశారు అనేది. సరే తీసేశారు, నూకేశారు, ఇవన్నీ బాగానే ఉంది. చూడండి ఈ విధంగా దీన్ని తొలగించిన దానికి కూడా బాధపడలేదు. సరే రోడ్డు వేస్తున్నారు, ఏదో తొలగించినారు అనుకున్నారు. దీన్ని తొలగించి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా తర్వాత సోషల్ మీడియాలో పెట్టి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టి మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా రఫా కూల్చేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో పెట్టినాడు. దాన్ని టీడీపీ కార్యకర్తలు చూసి అరే నువ్వు ధ్వంసం చేసింది గాక మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి రఫా అంటావా అని సంగతి చూస్తామంటూ కూడా వారి ఇంటిని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా తన డబ్బులు పెట్టి ఎవరైతే దీన్ని కూలగొట్టారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ కట్టి తీరాల్సిందే, దానికి మళ్ళీ పెయింట్ వేయాల్సిందే, మళ్ళీ జెండా పాతాల్సిందే. ఈ విధంగా చేస్తే మేము ఊరుకోమంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. అది ఏం జరిగింది అనేది ఒకసారి అది కూడా చూద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుల్జార్పేటకు చేరుకున్నారు. 50 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇక్కడ అమ్మవారి శాల ఉన్న గుల్జార్పేట మెయిన్ రోడ్డు అక్కడ లోపల నుంచి వస్తుంది, డౌన్లో ఉంది. నిజంగా చిన్న వర్షం వచ్చినప్పుడు కూడా ఆ మురికి కాలువ నీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. ఆ అమ్మవారి శాల గుడికి పోయే కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం, ఇంతవరకు కూడా ఆ రోడ్డు వేయలేదు. ఎమ్మెల్యే అక్కడికి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు ఆ లోకల్ కాలనీ వాళ్ళు, గుల్జార్పేట వాసులందరూ కూడా తక్షణం దీన్ని శాంక్షన్ చేయించారు. అక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పునరుద్ధరిస్తున్నారు, సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నారు. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ దిమ్మె ఏదైతే ఉందో ఆ దిమ్మె ఆ జెండాను అవన్నీ కూల్చేసినారు. సరే కూల్చేసిన దానికి కానీ అప్పటికి కూడా సంయమనం పాటించారు. సరే కూల్చేశారు, పోతే పోన్లేని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసినప్పుడు వీళ్ళందరికీ నిజంగా కోపం వచ్చింది. ఒక్కసారి బగ్గుమన్నారు. ప్రధాన అనుచరుడు ఎమ్మెల్యేకి గంగారాంతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున అయితే గొడవ అయితే చేశారు. పెద్ద ఎత్తున గొడవ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా చేస్తే మేము ఊరుకోమంటూ కూడా అక్కడికి పోలీసులు 2 టౌన్ 3 టౌన్ సిఐతో పాటు మరికొంతమంది పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. మొత్తం మీద ఆ కార్యకర్త ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి రఫా అని పోస్ట్ పెట్టాడో ఆయన కూడా అరెస్ట్ చేసి 2 టౌన్లో కూర్చోబెట్టినట్లు మనకున్న సమాచారం. దీనిపైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అది కూడా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం మరి.